नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। सीपीएम के स्टेट सेक्रेटरी जी नगैया ने कहा कि वे 2 से 6 दिसंबर तक भूख हड़ताल पर जा रहे हैं ताकि ये मांग की जा सके कि वारंगल शहर में पिछले 30 सालों से सरकारी जमीन पर झोपड़ियां बनाकर रह रहे सभी गरीब लोगों को जमीन का मालिकाना हक दिया जाए। वारंगल शहर के उर्सुगुट्टा में सीपीएम पार्टी ऑफिस में हुई एक प्रेस कॉन्फ्रेंस में सीपीएम के स्टेट सेक्रेटरी जी नगैया, जिला सेक्रेटरी चारगैया, नेता सिंगारपुर बाबू ए कुमार, वधुरगैया, प्रभाकर, संदीप जानी और दूसरे लोग शामिल हुए। इस मौके पर जी नगैया ने कहा कि वारंगल में गरीब लोग पिछले 30 सालों से झोपड़ियां बनाकर रह रहे और उन्हें जमीन का मालिकाना हक नहीं दिया गया। उन्होंने कहा कि कोई भी सरकार उनकी मांगों पर ध्यान नहीं दे रही। उन्होंने कहा कि वे 2 से 6 दिसंबर तक रीले भूखे हड़ताल पर जा रहे हैं, जिसमें ये मांग की जा रही है कि झोपड़ियों को तुरंत जमीन का मालिकाना हक दिया जाए। ఆ సొంత ఇల్లు అనేది కళ నెరవేరలేక అనేక మంది అనేక అవస్థలు పడతాం. దాదాపు చనిపోతే ఎక్కడ పెట్టాలా తమ శవాన్ని అని చెప్పేటువంటి ప్రశ్నగా మిగిలిపోయింది. కాబట్టి కిరాయి గిన్నెల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చనిపోతే పోయి ఇంకెక్కడ పెట్టుకోవాలని చెప్పేసి అన్నా కూడా సాధ్యం కానటువంటి విషయం. సొంత ఇల్లు లేదు, సొంత కొంపలేదు. ఇట్లాంటి పరిస్థితుల లోపల పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి సుదీర్ఘకాలంగా సిపిఎం పార్టీ వరంగల్ నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాను. ఈ పోరాటం చేయడం వల్ల వచ్చినటువంటి పేదలకు ఇంటి స్థలమే తప్ప ప్రభుత్వంగా ఇచ్చిందంటూ ఏమి లేదు గత 50-40 ఏళ్ళు. కాబట్టి ప్రజలు టీఆర్ఎస్ పార్టీ చేతిలో ఓడించి ఇంటికి పంపించారు. కాబట్టి డబుల్ బెడ్రూమ్లు ఇప్పటికీ పంచకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంలో అట్నే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలుగా వస్తున్నాయి. ఇంతవరకు ఆ డబుల్ బెడ్రూమ్ పంచడం అంటే జనమే తెగబడిపోయి ఆ ఇల్లు ఆక్రమించుకోవాలన్నా మరి అదన్నా చెప్తే మంచిది కదా. కాబట్టి ఇట్లాంటి మీనమేషాలు లెక్క పెడుతూ ఏంటంటే ఇప్పుడు అది కిలావరంగల్ అవుతలేదు, దూపగుంటలో కట్టినటువంటి ఇల్లు కానీ, హనుమకొండలో ఉన్నటువంటి కొన్ని ఇల్లు కానీ, అట్లాగే మన ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో పెట్టినటువంటి ఇల్లు పంచాలి, తిమ్మాపూర్లో కానీ ఇట్లాంటి వాటికి కట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కాకుండా తక్షణం పంపిణీ చేయకపోతే పేదలను సమీకరించి ఆ డబుల్ బెడ్రూమ్లను కూడా ఆక్రమిస్తాం. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పేద ప్రభుత్వ భూములలో గుడిసెలేసుకున్నటువంటి పేదలందరికీ ఇంతవరకు పట్టాలు అసలు ప్రభుత్వం ఏమీ పరిశీలిస్తున్నట్టు కూడా కనపడుతుంది. అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కాబట్టి దాన్ని కదలిక కూడా లేదు. ఇటీవల కాలంలో వరంగల్ నగరంలో కలెక్టర్ గారు ధర్నా చేసి ఇచ్చిన తర్వాత పరిశీలిస్తామని చెప్పేసి ప్రధానంగా సుందరయ్య నగర్ ఏది ఎనుమాముల ప్రాంతంలో కూడా 30 సంవత్సరాలు అయితే గుడిసెలేసుకోవడం, ప్రభుత్వం 35 సంవత్సరాలు అయితే గుడిసెలేసుకోవడం. అది ఏ కారణం చేత ఇవ్వటం లేదని వాళ్ళంటే సికం భూమి అని చెప్పేసి. శిఖం అంటానికి ఒకటి చెరువు కింద పారకం ఉండాలి, చెరువు ఉండాలి. చెరువు లేదు, శిఖము లేదు, పారకం లేదు, 2 లేవు. అది ఎప్పుడు డిస్మెంటల్ అయిపోయింది, మొత్తంగా కూడా అయిపోయింది. కాబట్టి ఏంటంటే దానికి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ మీటింగ్లో దీన్ని శిఖం అంటే చెరువు శిఖంగా ఇప్పుడు లేదు కాబట్టి, చెరువుగా లేదు కాబట్టి దాన్ని కన్వర్ట్ చేస్తూ ప్రభుత్వ భూమిగా దాన్ని ప్రకటించి వీళ్ళందరికీ పేదలు ఉంటున్నటువంటి 35 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి అందరికీ పట్టానుకోవచ్చు. ఈ చిన్న లాజిక్ మరి వాళ్ళకి తెలియదా? తెలుసు. కావాలని ఇవ్వటమే, కావాలని జాప్యం చేస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అట్టే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. అట్లాగే చెప్పేసి దానికోసం మరో పోరాటం ప్రారంభిస్తాం. రేపు 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు వరంగల్, కిలా వరంగల్ ఎంఆర్ఓ ఆఫీసుల ముందు 5 రోజుల పాటు రిలే నిరాదీక్షలు ప్రారంభిస్తాం. 100 మంది వాళ్ళతో